ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నది ప్రశ్నగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొన్నింటిని విలీనం చేయాలని ప్రతిపాదనలున్నాయి. ఈ పరిస్థితిలో హైదరాబాద్ శివారులో ఉన్న ప్రగతినగర్ పంచాయతీలో సమస్యలు, పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయాలా వద్దా అనే దానిపై ప్రజల మాటేమిటి? ఈ వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి దేవి అందుబాటులో ఉన్నారు. ఓటు దేవి. ప్రగతినగర్ పంచాయతీకి సంబంధించి ప్రగతినగర్ లో ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ పబ్లిక్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుందాం. ఈ రోజు పబ్లిక్ టాక్ లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయాల్ని మరిన్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రగతినగర్ ని మినహాయించారు. ఇంకా కాల పరిమితి ఉండడం వల్ల అనుకుంటున్నారా, లేకపోతే మున్సిపల్లో విలీనం చేయాలన్న ఉద్దేశం ఉందా అనేది అధికారుల నుంచి మీకేమన్నా? రెండు కారణాలు ఉన్నాయి. మాకు ఇంకా కాల పరిమితి కూడా ఉంది, ఏప్రిల్ 21 వరకు. అలాగే గతంలో కూడా మాకు చెప్పడం జరిగింది, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ కలిపి బాచుపల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా అధికారుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రెండు కారణాల వల్ల కూడా మమ్మల్ని మినహాయించి ఉండొచ్చు. మాకు ఇంకా టైం ఉంది, ప్లస్ అదొకటి మళ్ళీ మున్సిపాలిటీలో కలిపే అవకాశం కూడా ఉంది. అయితే మేము కానీ అంటే ప్రగతినగర్ గ్రామ ప్రజలు కానీ ఇంకొక పర్యాయం గ్రామ పంచాయతీ ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతాయని అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా జరుగుతాయి కూడా, కానీ మా ప్రయత్నం మేము చేస్తాం. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అర్బన్కి దగ్గరగా ఉన్న గ్రామ పంచాయతీ కావడం, తర్వాత జనాభా ప్రాతిపదికన, వీటి ప్రాతిపదికన మరి ప్రభుత్వం తప్పనిసరిగా కలపాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు ప్రగతినగర్ గ్రామ పంచాయతీగా అభివృద్ధి పనులు కుంటుపడతాయి అనేది ఇక్కడ నా అభిప్రాయము, చాలామంది గ్రామ ప్రజల అభిప్రాయం కూడా. మీరు చెప్పండి సార్, అంటే పంచాయతీగా ఉంటే బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఒక 60 పంచాయతీలకి లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పంచాయతీలకి నిర్వహించట్లేదు, సో మున్సిపాలిటీలో కలపడమో లేకపోతే జీహెచ్ఎంసీలో విలీనం చేయడమో జరుగుతుంది అంటున్నారు. అండ్ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి అనుకుంటే ఆల్రెడీ 2016లోనే జీహెచ్ఎంసీకి ఎన్నికలు అయిపోయాయి. సో పంచాయతీ ఎన్నికలు ఇటు జరగట్లేదు. రెండు వైపుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కుంటిపడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఒక స్పెషల్ ఆఫీసర్ ని మాత్రమే నియమించే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎలా ఉండబోతుంది ప్రగతినగర్ గురించి? కంపల్సరీ అండి, ఇది గ్రామ పంచాయతీగా కొనసాగాలనేది మా యొక్క ధ్యేయము. నేను 13వ వార్డు మెంబర్ని. గత 4-5 టర్మ్ల నుంచి కూడా ఈ గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రజలు అన్ని విషయాల్లో పార్కులు కానీ డెవలప్మెంట్స్ కానీ, ఇక్కడున్న వసతులు మరి చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో లేదు. స్విమ్మింగ్ పూల్ కానీ, ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్ మా మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉన్నాయి. అట్లాగే షటిల్ కోర్టు, యోగా సెంటర్. నేను యోగా సెంటర్కి ఇన్ఛార్జిని. గత 10 సంవత్సరాల నుంచి యోగా అభ్యాసానికి నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కాబట్టి మ్యాక్సిమం పంచాయతీ పీరియడ్ నా ఏప్రిల్ 1 వరకు ఉందండి. అంతవరకు అయితే మా పీరియడ్ ఉంది. ఎవరు మమ్మల్ని తొలగించడానికి రైట్స్ లేవు, అందుకే ఆగాయి. మా ఎలక్షన్ ఆగడానికి మేము పెట్టుకోలేదు, ఆపమని చెప్పలేదు. గవర్నమెంట్ కూడా మీరు ఆపమని చెప్పలేదు. మాకు కావాల్సింది పీరియడ్ ఏప్రిల్ తర్వాత కూడా నెక్స్ట్ టర్మ్ కూడా పంచాయతీ ఉంటే, లోకల్ బాడీ ఉంటే పనులు సాఫీగా జరుగుతాయి. ఇంతవరకు అలాగే జరిగింది. పోతే ఇప్పుడున్న పరిస్థితుల పట్ల నా జనాభా పెరుగుదల, సో రూరల్ ఏరియా కాకుండా సిటీకి జాయింట్ అయింది కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో అది జిహెచ్ఎంసీ కానీ, ఇంతకుముందు అన్నట్టు మేడం అన్నట్టు పంచాయతీ సపరేట్ మున్సిపాలిటీ కానీ ఒకవేళ అయితే కనుక మేమేం చేయలేం. మా ప్రయత్నం మాత్రం పంచాయతీ కొనసాగాలనేది మా యొక్క ముఖ్యమైన భావన, ఆలోచన కూడా. సార్ మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, ఎక్కువగా ఎలాంటి సమస్యలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి? ఒకవేళ పంచాయతీ అయితే ఆ సమస్యలు రెక్టిఫై అవకాశం ఉందా, మున్సిపాలిటీ అయితే రెక్టిఫై అవుతాయి అనుకుంటున్నాయా? అసలు ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా ఏ పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా కూడా అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే సమస్య ఒకటి చెరువు సమస్య, రెండోది నీటి సమస్య. పాలక మండలి గత 4 సంవత్సరాలు 4 టర్ముల నుంచి బయట నుంచి వాటర్ కొనుక్కొని అందరికీ డెవలప్మెంట్ కంట్రీ ద్వారా సప్లై చేస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి, ఏదైతే ఇంటింటికి ₹1 నల్ల కనెక్షన్స్, ఇంటింటి పథకాలకి ఇక్కడ మన గ్రామ ప్రజలు అది కోల్పోయే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా చెరువు సమస్య ఇప్పటికీ ఇంకా అట్లాగే పరిష్కారం కాకుండా ఉంది.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏంటంటే గ్రామాలకి కొన్ని లిమిట్స్ మాత్రమే ఉంటాయి. గ్రామ పంచాయతీకి ఇంత డబ్బులే ఖర్చు పెట్టాలి, ఇంత చేయాలి, ఇన్ని ఫండ్స్ కలెక్ట్ చేయాలి, లిమిట్ ఒకటి ఉంటుంది. దానివల్ల మన ప్రభుత్వం ఏదైతే ఫండ్ శాంక్షన్ చేసిందో ఆ శాంక్షన్ కూడా బడ్జెట్ కూడా ఇక్కడ కేటాయించే పరిస్థితి లేదు. ఎందుకంటే చెరువు సగం జిహెచ్ఎంసీలో ఉంది, సగం ప్రగతి నగర్ దీనికి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. కాబట్టి బెటర్ మున్సిపాలిటీ వస్తే ఆ చెరువు సమస్య తీరడం ప్లస్ దానికి ఫ్లైఓవర్ కట్టేయడం, దానికి డబ్బులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దానికి ఆలోచిస్తుంది. నవీకరణ చాలా జరుగుతుంది, పట్టణీకరణ చాలా అభివృద్ధి జరిగింది. అప్పటికి ఇప్పటికి ప్రజలలో చాలా ఇక్కడ దాదాపు 70 నుంచి 80 వేల మంది ఇక్కడ ఉంటున్నారు. సో వాళ్ళకు అభివృద్ధి పరంగా మంచి జరగాలని, వాళ్ళకి ఫ్యూచర్లో మంచిగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అల్టిమేట్గా మాకు మున్సిపాలిటీ అయితేనే బాగుంటుందన్న ఆలోచన మాకుందండి. మీకేమనిపిస్తుంది సార్, ఇక్కడ సమస్యలు కావచ్చు లేకపోతే మున్సిపాలిటీగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే పంచాయతీగా కొనసాగాలి అనుకుంటున్నారా? అంటే ప్రజెంట్ మేము పంచాయతీలో ఉన్నామండి. గత 4 సంవత్సరాల నుంచి కూడా మంచి డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ద్వారా చూసుకుంటే పంచాయతీగా కొనసాగిస్తే మాకు బాగా ఉంటుంది మేడం. ఒకవేళ అట్లా కాదని ఫర్దర్లో ఇంకా డెవలప్మెంట్స్ పెరగాలంటే మున్సిపాలిటీ అయినా సరే వీఆర్ ఓకే. దట్స్ ఆల్. ఇంకా ఏదైతే పంచాయతీకి కాల పరిమితి ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదా, లేకపోతే ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ లో కలపాలన్న ఉద్దేశంతో చేయట్లేదా అనేది ఇంకా స్పష్టత లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పాలక వర్గం మాత్రం ఖచ్చితంగా పంచాయతీగా అన్న ఉండాలి, లేదంటే గనక ఇక్కడున్న ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి 3 కలిపి ఒక స్పెషల్ మున్సిపాలిటీగా అన్న తీర్చిదిద్దితే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పటికే 80 లక్షల జనాభాతో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తే మాత్రం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడే అవకాశం ఉంది అనేది అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఓ టు స్టూడియో.